987 వ్యవసాయ శాఖ మంత్రి వారు కౌన్సిల్లోకి వెళ్ళాలి కాబట్టి ముందుగా కూర్చుని టేకప్ చేస్తున్నామండి. మినిస్టర్ గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం కృష్ణా మచిలీపట్నం కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ వారి ఆదేశాల ద్వారా గిరిజన సంక్షేమ శాఖ యొక్క ఖాళీ భవనంలో 40 మంది విద్యార్థులు ప్రవేశ సామర్థ్యంతో 2016-17 విద్యా సంవత్సరంలో వ్యవసాయ పాలిటెక్నిక్ ఘంటసాలలో స్థాపించడమైంది. పాలిటెక్నిక్ ప్రారంభించినప్పటి నుండి మొత్తం 287 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. వారిలో 240 మంది విద్యార్థులు 2016 నుండి 23వ సంవత్సరం వరకు విజయవంతంగా వారి వ్యవసాయ డిప్లొమాను పొందారు. అధ్యక్ష, బి ప్రశ్నకు సమాధానం ప్రస్తుతం ఘంటసాలలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను గిరిజన సంక్షేమ శాఖ కృష్ణా జిల్లాలోని ఘంటసాలలో ఉన్న వారి ఖాళీ భవనాల్లో నిర్వహించబడుతున్నది. మరి మా గుంటూరు రిజిస్ట్రార్ వారి యొక్క విజ్ఞప్తి మేరకు ఘంటసాలలోని గిరిజన సంక్షేమ భవనాలను కృష్ణా జిల్లా ఘంటసాల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల శాశ్వత భవనాలు బదిలీ చేయడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోబడుతుంది. ప్రసాద్ గారు.